హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో, అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది క్లియర్‌గా మనం తెలుసుకుందాం. ఇది టోటల్‌గా 277 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎలిజిబిలిటీ, టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్‌తో సహా. సో, ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. చివరి వరకు మీకు డెఫినిట్‌గా ఉపయోగం అనేది ఉంటుంది. సో, అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది తక్కువగానే ఉంది. 21 డిసెంబర్ మాత్రమే ఉంది. మీరు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో ఫస్ట్ ఫిల్ చేసి, ఆఫ్‌లైన్‌లో ఈ యొక్క అడ్రెస్‌కి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ చేయటం ఉంటుంది. సో, చూద్దాం ఫస్ట్ టోటల్‌గా ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి మరియు డిప్లొమా చేసిన వాళ్ళకి ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అనేది రావటం జరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళకి నెక్స్ట్ మరలా వస్తుంది నోటిఫికేషన్ కూడాను. సో, ఐటీఐ చేసిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. దీని తర్వాత అది వస్తుంది. అండ్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ ట్రేడ్స్ ఉన్నాయి. అదే బ్రాంచెస్ ఉన్నాయి. అదే డిప్లొమాకైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి గ్యాట్ అంటే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి వాళ్ళకి 4,984 వస్తుంది. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి 3,542 స్టైఫండ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూద్దాం. ఎవరంటే 2018, 19, 20 పాస్ ఔట్స్ మాత్రమే ఈ ఎలిజిబిలిటీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 2017 పాస్ ఔట్స్ వాళ్ళు వీళ్ళకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమమ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే బీటెక్ చేస్తే సరిపోతుంది. అలాగే డిప్లొమాకి కూడా సేమ్. ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్రెంటిస్‌షిప్ రూల్ ప్రకారంగా ఉంటుంది. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ పర్టిక్యులర్‌గా పోస్ట్స్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీ బయోడేటాని అటాచ్ చేయాలి. ఈమెయిల్ ఐడీ. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంహెచ్ఆర్‌డీలో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క ప్రొఫైల్‌ని ప్రింట్ తీసుకొని మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇచ్చారు. అంటే మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంజినీరింగ్ గాని, డిప్లొమా గాని ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాలి. ఆ సర్టిఫికేట్‌కి మీరు అదే ఫోటో కాపీకి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేయాలి. అలాగే లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. దానికి కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అలాగే ఆహ్, ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ మీ యొక్క ఎంహెచ్ఆర్‌డీలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది కదా! ఆ నంబర్‌ని మీరు ఆ నంబర్‌తో ఉన్న ఒక ఫోటో కాపీని అటాచ్ చేయాలి. దానికి కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. అది ఎంహెచ్ఆర్‌డీ ఎన్‌ఏటీఎస్‌లో మీ యొక్క డీటెయిల్స్‌లో ఉంటుంది. ఈ యొక్క బయోడేటాని 21/12/2020 మండే లోపు మీ యొక్క పోస్ట్‌ని పంపించాల్సి ఉంటుంది. మీకు ఎన్వలప్ కవర్ మీద ఇలాగ సబ్జెక్ట్ అని పెట్టి బయోడేటా ఫర్ గ్యాట్ ఆర్ టాట్ జనవరి 2021 బ్యాచ్ అని పైన రాసి డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఈ యొక్క అడ్రస్‌కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్‌గా ఇంటర్వ్యూ బేస్‌లోనే ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఉండదు. ఆ ఇంటర్వ్యూ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్. అంటే యాస్ పర్ పర్సెంటేజ్ బట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలో టెక్నికల్ నాలెడ్జ్ క్వెషన్స్ మాత్రమే అడుగుతారు. అండ్ సెలక్షన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మొబైల్ నంబర్ అనేది మరియు ఈమెయిల్ అనేది మీరు బయోడేటాలో ఏది ఎంటర్ చేస్తారో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో ఏదైతే ఉందో అదే బయోడేటాలో మీరు ఫిల్ చేసి పంపించాలి. ఇన్ కేస్ 2 మిస్ మ్యాచ్ అయినా మీకు కాల్ లెటర్ అనేది రావటం జరగదు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అండ్ జనరల్ పర్పస్ చూద్దాం. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఔట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి వచ్చినట్లయితే మీకు ఎటువంటి బోర్డింగ్ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇలాంటివి ఏవి కూడా ఇవ్వటం కుదరదు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ మీరు మీ యొక్క అప్లికేషన్ లేట్‌గా పంపించిన మీ యొక్క కాల్ లెటర్ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయటం జరుగుతుంది. సో, వీలైనంత త్వరగా
పంపించండి. మీ యొక్క అప్లికేషన్ అనేది ఇది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి ఈ యొక్క అప్లికేషన్ అనేది. ఇక్కడ రోల్ నంబర్ ఆఫ్ ఈఎస్‌పీ వాళ్ళు చూసుకుంటారు ఇయన్నీ కూడాను. ఇక్కడ నుంచి బయోడేటా ఫార్మ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అనేది ఇక్కడ నుంచి మీరు అప్లై చేయండి. మీ యొక్క నేమ్ అనేది బ్లాక్ లెటర్స్ రాయండి. అంటే 10థ్ క్లాస్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయండి. అండ్ ఎఫెక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క ఫోటో అటాచ్ చేయండి. అండ్ ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్, డేట్ ఆఫ్ బర్త్, మార్షల్ స్టేటస్, రీజియన్ ఇయన్నీ కూడా మీరు ఇచ్చేయండి. అడ్రెస్ మీ పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్, మొబైల్ నంబర్ అంటే ఎన్ఏటీఎస్‌లో ఏదైతే మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయ్యారో అదే మొబైల్ నంబర్. అలాగే ఈమెయిల్ ఐడీ కూడా సేమ్. అలాగే ఓబీసీ క్లిక్ చేయండి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంహెచ్‌ఆర్‌డీలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జామినేషన్ పాస్డ్ ఫస్ట్ బీటెక్ ఆర్ డిప్లొమా ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఎస్ఎస్‌సీ అని పెట్టి టోటల్‌గా వాళ్ళ టోటల్‌గా ఇన్‌స్టిట్యూషన్ అడ్రెస్, మంత్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ క్లాస్‌లో పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఎంత ఇయి కూడా రాయండి. అండ్ ఇన్ కేస్ మీ ఫాదర్ గాని, మదర్ గాని వీఎస్‌పీలో అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వర్క్ చేసినట్టయితే యెస్ అని క్లిక్ చేయండి. వాళ్ళు నేమ్, ఎంప్లాయీ నంబర్, డిజిగ్నేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ రాయొచ్చు. ఒకవేళ లేదు అంటే నో అని పెట్టేసేయండి. ఐ హియర్ డిక్లేర్ దట్ ఇక్కడ ఐ హావ్ ఐ హావ్ క్యూర్డ్ దట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ది మంత్ ఆఫ్ ఎప్పుడు అయ్యింది అనేది ఇక్కడ మీరు టొ పర్టిక్యులర్‌గా మంత్ అండ్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు సైన్ చేయండి. ప్లేస్ అండ్ డేట్ అనేది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్‌తో మీ అప్లికేషన్ అనేది ప్రాపర్ వేలో సెండ్ చేసేయండి. ఈరోజే త్వరగా అప్లై చేయండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.